కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. కాకినాడ జీరుగా పిలువబడే మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో 29 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. 29వ అధ్యాయంలో జరిగిన విషయాలు సమీక్ష చేసుకున్నారు. అవిద్యని నిరూపించేయి అని అనుకుంటున్నటువంటి శృతి ప్రమాణాలు కుదరవు అని పురుషోత్తం గారు చెప్పారు. మాయ అనే పదం యొక్క అర్థం లేనిది అని కాదు, ఆశ్చర్యకరమైనది అని చెప్పారు. తత్వమసి అనే శృతి వివరణ కోసం అవిద్య అనే పదాన్ని కొత్తగా సృష్టించవలసిన అవసరం లేదు అని కూడా చెప్పారు. 30వ అధ్యాయంలో మనం కూడా వారితో చర్చలో ఏం జరుగుతుందో విందాం. రండి 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 విష్ణు పురాణం ఎంత స్పష్టంగా అవిద్యని నిర్దేశించిందో చూపిస్తాను అన్నారు పట్టాభిరామయ్య గారు ఆ రోజు సమావేశానికి పురుషోత్తం గారు వస్తుండగానే. కానివ్వండి అన్నారు పురుషోత్తం గారు కూర్చుంటూ. జ్యోతిషి విష్ణు భువనాని విష్ణు వనాని విష్ణు గిరయో దిశశ్చ నద్య సముద్రాశ్చ తదైవ సర్వం యదస్తి ఎన్నాస్తి చ విప్రవర్య. అంటే సూర్యచంద్రులు విష్ణువు, లోకాలు విష్ణువు, అడవులు విష్ణువు, పర్వతాలు విష్ణువు, దిక్కులు విష్ణువు, నదులు సముద్రాలు విష్ణువు, ఇప్పుడున్నది ఇప్పుడు లేనిది కూడా విష్ణువే అని ఈ శ్లోకంలో బ్రహ్మతత్వం ఒకటే అని అన్నారు. జ్ఞానస్వరూపో భగవాన్ యతోసౌ అశేషమూర్తిర్నతు వస్తు భూతః తతో హి శైలాబ్ది ధరాది భేదాన్ జానీహి విజ్ఞాన విజృంభితాని. భగవంతుడు జ్ఞానమే స్వరూపంగా కలవాడు. అందుచేత ఈ ప్రపంచం అంతా ఆయన ఆకారమే. ఆయన ఈ పర్వతాది పదార్థాలు కాదు కనుక ఇది పర్వతం ఇది సముద్రం అనే ఈ భేదాలు అవిద్య మూలంగా ఆ జ్ఞానస్వరూపుడైన భగవంతునిలో విలసిల్లుతున్నాయి. ఇక్కడ ఈ శ్లోకంలో విజ్ఞాన విజృంభితాని, విజ్ఞానం చేత విజృంభించినవి అంటే అర్థం అవిద్య చేత విజృంభించినవి అని ఎలా అంటారా? వివిధం జ్ఞాయతే అనేనా, వివిధముగా దీని చేత తెలియబడుతున్నాయి అని విజ్ఞాన శబ్దానికి వ్యుత్పత్తిని చెప్పాలి. ఇలా ఈ శ్లోకంలో బ్రహ్మకున్న అజ్ఞానం అవిద్య వలననే ఈ సమస్త జగత్తు కల్పించబడింది అని అన్నారు. యదాతు శుద్ధం నిజరూపి సర్వం కర్మక్షయే జ్ఞానమపాస్త దోషం తదా హి సంకల్పతరో ఫలాని భవంతినో వస్తుభేదాః. ప్రతిబంధకాలైన కర్మలు నశిస్తే అవిద్య పోయి పరిశుద్ధమైన జ్ఞానం తన స్వాభావిక రూపంలోకి వస్తుంది. అంటే భేద జ్ఞానం నశిస్తుంది. అప్పుడు అవిద్య వలన తోచే వస్తుభేదాలు తోచవు. ఈ శ్లోకంలో సంకల్పం అంటే అర్థం అవిద్య అని చెప్పాలి. ఎందుకంటారా? సమంతాత్ కల్ప్యతే అనేనా, అంతటా దీనిచే కల్పించబడుతున్నది అని వ్యుత్పత్తి. ఇలా ఈ శ్లోకంలో బ్రహ్మ స్వస్వరూపంలో ఉన్నప్పుడు ఈ భేదం ఏమీ కనిపించదని స్థిరపరిచారు. వస్త్వస్తి కిం కుత్రచిదాది మధ్య పర్యంతహీనం సతతైక రూపం యచ్చ అన్యథాత్వం ద్విజయో యాతి భూయో నత్తథా తత్ర కుతో హి తత్వం. అలాని మహీఘటత్వం అని ఒక శ్లోకంలోనూ ఇంకా 2 శ్లోకాలున్నాయి. అంటే ఆది మధ్య అవసాదములు లేనిది, ఎల్లకాలం ఒకే విధంగా ఉండేది అయిన వస్తువు ఎక్కడైనా ఉన్నదా? ఏది మరో విధంగా మారుతుందో అదున్నా ఆ ప్రకారంగా ఉండదు. అందులో తత్వం ఎక్కడిది? మట్టి కుండ అవుతుంది, కుండ పెంకులవుతుంది, పెంకులు చిన్న ముక్కలవుతాయి, ముక్కలు పిండి అవుతాయి, పిండి అణువైపోతుంది. ఆత్మనిశ్చయాన్ని మంచి కర్మల వలన తెలుసుకున్నవారు దీనిలో దేనిని వస్తువుగా తీసుకుంటారు అని ఈ శ్లోకాల్లో వస్తుభేదం అసత్యం అని నిరూపించారు. తస్మాన్న విజ్ఞాన అనే శ్లోకంలో కూడా విజ్ఞానం తప్ప మరే వస్తువులు ఎక్కడా లేవు, అదొక్కటే ఉన్నది. కర్మభేదం వలన భేదములున్న మనస్సుల వారి చేత అనేక విధాలుగా గ్రహించబడుతోంది అని ఈ శ్లోకంలో బ్రహ్మకన్నా వేరైనదంతా అసత్యం అని తేల్చారు. అంతేకాదు విజ్ఞానమేకం అనే దానిలో అవిద్యకి కర్మలు కారణం అని స్పష్టపరిచారు.
జ్ఞానం విశుద్ధం విమలం విశోకం అశేష లోభాది నిరస్త సంగం ఏకం సదైకం పరమపరేశః స వాసుదేవో నైతోన్యదస్తి. అజ్ఞానం లేనిది, భేదజ్ఞానం లేనిది, దుఃఖం లేనిది, కామక్రోధాలతో సంబంధం లేనిది, ఒక్కటే అయినది, జన్మవృద్ధులు లేనిది, గొప్పది అయిన జ్ఞానమే వాసుదేవుడు. అంతకు మించి వేరొక రూపం ఇంకేమీ లేదు అని ఈ శ్లోకంలో జ్ఞానస్వరూపుడైన బ్రహ్మస్వరూపాన్ని చెప్పారు. సద్భావ ఏవం భవతో మయోక్తః జ్ఞానం యథా సత్యమసత్యమన్యత్ ఏతత్తు యత్ సంవ్యవహారభూతం తత్రాపి చోక్తం భువనాశ్రితంతే. వస్తుస్థితిని చెప్పారు. జ్ఞానం ఎలా సత్యమో అలా మిగిలిదంతా అసత్యం అని, లోకంలో వ్యవహారానికి విషయం అయినదంతా అవిద్యే అని చెప్పబడింది అని ఈ శ్లోకంలో బ్రహ్మమే సత్యం, ఇతరాలు కావని చెప్పి లోకాలన్నీ సత్యం అనడం వ్యవహారం మాత్రమే అని అన్నారు. ఇప్పుడు చెప్పండి, అవిద్యని శబ్ద ప్రమాణం నిరూపిస్తుందా లేదా అడిగారు పట్టాభిరామయ్య గారు. ఈ శ్లోకాలన్నీ నేను ఎరిగినవే, క్రొత్త ఏమీ లేదు. అస్థి నాస్తి అనే పదాలు మిమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేసే అని అనిపిస్తోంది మీరు చెప్తున్న అర్థాలు చూస్తుంటే. సరే, ఒక్కొక్క శ్లోకానికి ఉండే సరైన అర్థాన్ని వివరిస్తాను చూడండి. ఇంతకీ సందర్భం ఏమిటో తెలియకుండా పాయింట్స్ రైజ్ చేయకూడదు. ఈ శ్లోకాలకి ముందర బ్రహ్మాండ స్వరూపం అంతా విస్తారంగా చెప్పారు. దానికి ఉండే మరో రూపాన్ని చెప్పాలని ఇలా ప్రారంభించారు. ఇక వరుసగా చూడండి. సూర్యచంద్రులు విష్ణువు, లోకాలు విష్ణువు అంటూ అన్నీ విష్ణువే అని మొదటి శ్లోకం జ్యోతిషి అనే దానిలో చెప్తూ చివరికి యదస్తే యన్నాస్తి చ, ఏది ఉందో ఏది లేదో అది కూడా విష్ణువే అనేసరికి మీరు బ్రహ్మమే ఉన్నది అని అర్థం చేసుకున్నారు. లోకాలు అడవులు అన్నీ విష్ణువే అనేది ఎలా కుదురుతుందో యదస్తి యన్నాస్తి అనే పదాల చేత చెప్తున్నారు. నిజానికి అస్థి అనే పదం చేత ఆత్మలన్నీ, నాస్తి అనే పదం చేత ప్రకృతిని రిఫర్ చేస్తున్నారు. శరీరంలో కనబడకుండా జ్ఞానమే స్వరూపంగా గలది ఆత్మ. అస్థి అనే పదం చేత ఆత్మల్ని, నాస్తి అనే పదం చేత ప్రకృతిని రిఫర్ చేస్తున్నారు. శరీరంలో కనబడకుండా జ్ఞానమే స్వరూపంగా గలది ఆత్మ. దీనికి ప్రకృతి సంబంధం లేదు కనుక ఎప్పటికీ నశించదు. అందుకని దాన్ని అస్థి అని అన్నారు. లోకంలో చేతనములు అచేతనములు రెండేగా ఉన్నాయి. చేతనములన్నీ అస్థి అయితే అచేతనములు అంటే ప్రకృతి నాస్తి అవుతుంది. మాటిమాటికి రూపాలు నామాలు మారిపోతూ ఉంటాయి కనుక కర్మానుగుణంగా చేతనుడికి అంటే జీవుడికి శరీరంగా మారుతూ నశిస్తూ ఉంటుంది కనుక దాన్ని నాస్తి అనే పదంలో చెప్పారు. ఈ అస్థి నాస్తులు అంటే చేతనాచేతనములు భగవంతుని శరీరాలే, అంటే వాటి యందు అంతర్యామిగా వాసుదేవుడున్నాడు అని అర్థం అన్నారు పురుషోత్తం గారు. ఈ విషయం చెప్పారా అక్కడ అడిగారు పట్టాభిరామయ్య గారు. మీరు చెప్తున్న శ్లోకాల వరుసలోనే ఒక శ్లోకాన్ని వదిలేశారు మీరు. యదంబు వైష్ణవ కాయ తతో విప్రవసుంధర పద్మాకార సముద్భూత పర్వతాబ్జాది సంయుత. ఏ జలము విష్ణువు శరీరమో ఆ జలం వలననే పద్మాకారంతో ఉండే పర్వత సముద్రాలతో ఉండే ఈ జగత్తు పుట్టింది అని అర్థం. జలం విష్ణువు శరీరం కనుక ఆ జలంలో పుట్టిన బ్రహ్మాండం కూడా విష్ణువు శరీరమే అవుతుందిగా. అందుచేత జ్యోతిషి విష్ణువు అనే శ్లోకంలో మీరు చెప్పినట్లు అంతా పరబ్రహ్మే అనే అర్థం రాదు. అన్నింటా పరబ్రహ్మే అనే అర్థం వస్తుంది. ఆయనే అంతర్యామి అన్నింటికీ అని శృతులు ఇదివరకు చెప్పాయి. తాని సర్వాణి తద్వపుః తత్సర్వం వై హరేస్తమః స ఏవ సర్వభూతాత్మ విశ్వరూపో యతో వ్యయః అని ఇదివరకే వివరించాను. అందుచేత జ్యోతిషి విష్ణువు అనే శ్లోకంలో అస్త్యాత్మకంగా నాస్త్యాత్మకంగా ఉండే సమస్త జగత్తు విష్ణువు శరీరమే అని వివరించారు. ఇదే విషయాన్ని దీని తర్వాతి శ్లోకం జ్ఞానస్వరూపో అనేది వివరిస్తోంది సుమండి. విజ్ఞాన విజృంభితాన్ని అంటే వ్యుత్పత్తికి కష్టపడి విజ్ఞానం అంటే అవిద్య అజ్ఞానం అని సాధించి బ్రహ్మకు అజ్ఞానం ఉంది మాయాన్ని కల్పిస్తున్నారు. కానీ విజ్ఞానం అంటే ఇక్కడ యథార్థంగా భగవంతుని యొక్క సంకల్ప మహాజ్ఞానమే. బహుశ్యాం ప్రజాయేయా, నేను అనేకముగా అగుదును అని సంకల్పించిన పరమశక్తిమంతుడే దేవ మనుష్యాది ఆకారాలను తన సంకల్పం చేతనే సృష్టించగలడు. భగవంతుడు అన్ని జీవుల్లో ఆత్మగా ఉన్నా ఆ రూపాలు ఆయనకి స్వాభావికం కాదు. ఆయన స్వరూపం జ్ఞానమే, కానీ
చేతనుడి చేత అనుభవింపచేయవలసిన కర్మకి అనుగుణంగా ఆయన సంకల్పం నుంచి దేవా మనుష్యాది రూపాలు వస్తాయి. వాటినే శైల, అబ్ది, ధరాన్ అంటూ ఉదాహరణలుగా చూపించారు. బ్రహ్మ క్రిందటి శ్లోకంలో చెప్పినట్లు జీవులకి ప్రకృతికి కూడా అంతర్యామిగా ఉంటాడు. జీవులనంటే నియమించాలి కానీ ప్రకృతిని ఎందుకు అనే ప్రశ్న వేయనవసరం లేకుండా ప్రకృతికి ఈ కారణం చేత అంతర్యామి అన్నారు ఈ శ్లోకంలో అని వివరించారు పురుషోత్తం గారు. వివరణ బాగుంది కానీ అన్ని శ్లోకాలకి ఈ భావాలు వర్తిస్తాయా అని అడిగారు పట్టాభిరామయ్య గారు అనుమానంగా. ఎందుకు వర్తించవు? చూడండి, యదాతు శుద్ధం నిజరూపి అనే శ్లోకాన్ని. ఈ శ్లోకంలో భగవంతుడి చేత కల్పించబడిన దేవ మనుష్యాది రూపాలని అనుభవిస్తున్న జీవుడి గురించి వివరిస్తున్నారు. జీవుడు స్వతహాగా జ్ఞానైకాకారం దేవ మనుష్యాది శరీరాల్లో ఉండి కర్మ వలన ఆ శరీరాలు తానే అనుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆ కర్మలు నశించగానే ఇక ఆ అనుసంధానం అంటే అనుకోవడం ఉండదు కనుక స్వాభావికమైన రూపాన్ని పొందుతున్నాడు. అప్పుడు ఇంక వస్తువుల్లో వస్తుభేదాన్ని చూడడు. అంటే అన్ని వస్తువులు ఒకే విధమైన జ్ఞానాకారమైన స్వరూపమున్న ఆత్మని కలిగి ఉన్నాయి అని గ్రహిస్తాడు. ఇదివరకు మనం బ్రాహ్మణే గవిహస్తిని అనే గీతా శ్లోకంలో ఈ విషయాన్ని స్పృశించాం. ఇలా అచేతన పదార్థాన్ని నాస్తి అని అంటాం కనుక ఆ విషయాన్ని వస్త్వస్తి కిం అనే శ్లోకంలో చెప్తున్నారు. నాస్తి అనేది మారుతూ నాశరూపంగా ఉంటుంది, కానీ అస్థి అనేది ఆది మధ్యాంతరహితంగా ఎప్పుడూ ఏకాకారంగా ఉంటుంది. ఆత్మ కదా మరి. నాస్తి అంశ అందులో ఉండదు. అచిత్తు అదే ప్రకృతి అంటే నాస్తి అని మన చేత చెప్పబడేది ఎప్పుడూ అలా కనబడదు అని చెప్తున్నారు ఈ శ్లోకంలోని 2వ లైను యచ్చన్యదాత్యం అని ప్రారంభించి. ఎప్పుడూ దాన్ని నాస్తి అని ఎందుకంటామో వివరిస్తూ మహీఘటత్వం అనే శ్లోకంలో వస్తువు అలా ఆకారాలు మారుస్తూనే ఉంటుంది. దాని తర్వాతి ఆకారం అది పొందేసరికి దాని ముందరి ఆకారం పేరుతో మరి దాన్ని పిలవం. అందుచేత ఎప్పుడూ నాస్తే. మట్టి కుండగా మారగానే కుండని మట్టి అని పిలవం కనుక మట్టి నాస్తి. కుండ పెంకులుగా విరిగిపోగానే పెంకుల్ని కుండ అని పిలవం కనుక కుండ నాస్తి. ఇలా అస్థి లేదు, నాస్తే అన్నారు ఈ శ్లోకంలో. తాము ఇంతకు పూర్వం చేసిన కర్మల్ని బట్టి దేవ మనుష్యాది ఆకారాలు కలుగుతున్నాయి అని తెలుసుకోవడమే స్థిమితమైన ఆత్మనిశ్చయం. అలాంటి వారు తాము అనుభవిస్తున్న ఈ ప్రకృతిని మాటిమాటికి మారేది అని తెలుసుకొని ఇది అస్థి అనదగినది కాదు, ఆది మధ్యాంతరహితంగా కనిపిస్తోందా, ఏకాకారంగా ఉందా, లేదు అని మహీఘటత్వం శ్లోకంలో ఫైనల్ చేశారు. అది అలాంటిది కనుక అచిత్ పదార్థాన్ని ఎప్పుడూ ఎక్కడా అస్థి అని చెప్పం అంటూ తస్మాన్న విజ్ఞానామృతేస్తి కించిత్ అనే శ్లోకంలో చెప్పారు. అలాగే భేదజ్ఞానం అనేది ఆత్మస్వరూపాన్ని బట్టి కలగదు అని విజ్ఞానమేకం అనే ఆ శ్లోకం 2వ లైన్లో చెప్పారు. అంతేకాని అవిద్య గురించి కాదు. వివిధ కర్మల వలన వివిధ ఆకారాలున్న దేహాల్లో ప్రవేశిస్తున్న తాను మాత్రం వివిధ ఆకారాలు భేదాలు కలది కాదు అని ఎరిగి ఉంటాడు ప్రాజ్ఞుడు. అందుచేత అచిత్తుని ప్రకృతిని అనుసరించే భేదజ్ఞానం కానీ ఆత్మని అనుసరించి కాదు. జ్ఞానం విశుద్ధం అనే శ్లోకంలో ఆత్మస్వరూపానికి కర్మలకి సంబంధం లేదని, అందుచేతనే అది ప్రకృతి స్పర్శ లేనిదని, క్రోధ లోభాదులతో దానికి సంబంధం లేదని, పెరుగుదల తరుగుదల దానికి ఉండవని, భగవంతుడికి శరీరంగా ఉంటుందని చెప్తున్నారు. భగవంతుడు ఆత్మలో అంతర్యామి కనుక ఆత్మ భగవంతుడికి శరీరమే కదా. ఇక ఆఖరిగా సద్భావ ఏకం అనే శ్లోకం చిత్ అనే దానిని అస్థి అని ఎందుకన్నారో, అచిత్ అనే దానిని నాస్తి అని ఎందుకన్నారో మరోమారు సూచించి, ఇలా చిత్తు అచిత్తుల చేత నిండి ఉన్న జగత్తంతా పరబ్రహ్మ శరీరమే, ఇలా జగత్తు విషయం నీకు బాగా చెప్పబడింది అని ఈ శ్లోకం మొదటి లైన్కి అర్థం. ఏతత్ తుయత్ అనే 2వ లైన్కి అర్థం వినండి. ఆత్మ పదార్థం జ్ఞానాకారం, మాటల చేత పిలవడానికి సాధ్యం కాదు. అలాంటి స్వరూప భేదాలు దానికి లేవు. అయినా కర్మచేత అది ధరించిన వివిధ దేహాలు అలా వ్యవహరించడానికి తగినట్టుగా దాన్ని చేస్తున్నాయి. ఇది విషయం అన్నారు పురుషోత్తం గారు. ఇలా కర్మ శరీర భేదాలు అంటూ మీరు వివరించిన దానికి అక్కడ ఏదైనా ఆధారం ఉందా అడిగారు పట్టాభిరామయ్య గారు. ఉన్నది.
యజ్ఞ పశు వహ్ని అశేష ఋత్విక్ సోమ సురాస్వర్గమయశ్చ కామ ఇత్యాది కర్మాశ్రిత మార్గదృష్టం భూతాదిభోగాస్య ఫలాని తేషాం. యజ్ఞం, పశువు, అగ్ని, ఋత్విక్కులు, సోమం, దేవతలు, స్వర్గం, కామం ఇవన్నీ కర్మను ఆశ్రయించిన మార్గంలో కనబడతాయి. భూలోక భోగమే వీటి ఫలం అని చెప్పి జగత్స్వరూపాన్ని నేను చెప్పినట్టు తెలుసుకోవడమే మోక్షోపాయం అంటూ యచ్చైతద్భువనగతం మయా తవోక్తం సర్వత్ర వ్రజతి సత్ర కర్మవశ్య జ్ఞాత్వైతత్ ధ్రువమచలం సదైకరూపం తత్కుర్యాత్ విశతి ఏన వాసుదేవం. ఈ లోకంలో దేన్ని నేను చెప్పానో అదంతా కర్మవశ్యుడైన జీవుడు సంచరించేది. ఈ విషయం గ్రహించుకుని నిత్యుడు పరిపూర్ణుడైన వాసుదేవుణ్ణి ఎలా చూడాలో, అంటే సర్వజీవులకి అంతర్యామిగా చూడాలి అని అర్థం. ఎలా చూడాలో అలా ఆచరణలో ఉంచుకోవాలి అంటూ చెప్పిన వాటినే మరో 2 శ్లోకాల్లో వివరించారు అన్నారు పురుషోత్తం గారు. అయితే అస్థి నాస్తి అనే పదాల చేత చిత్తు అచిత్తుల్ని చెప్పి సమస్త జగత్తు వాటిలో నిండి ఉందని చెప్పి వాటికి అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడని చెప్పి ఆత్మ కర్మల వలన వివిధ ఆకారాల్ని అనుభవిస్తుంది అని మాత్రమే చెప్పారంటారా ఈ శ్లోకాల్లో అన్నారు పట్టాభిరామయ్య గారు సాలోచనగా. మీరే ఆలోచించండి. బ్రహ్మ నిర్విశేషం అని కానీ అలాంటి పరబ్రహ్మను ఆశ్రయించి ఉండేది సదసద నిర్వచనీయం అయిన అవిద్య ఉందని కానీ జగత్తు అందువల్లనే కనిపిస్తోందని కానీ సూచించే పదం మీకు ఎక్కడైనా కనిపిస్తోందా? అస్థి నాస్తి పదాలకి కానీ సత్యం అసత్యం పదాలకి కానీ అనిర్వచనీయమైన దాన్ని తెలియచేసే శక్తి ఉందా? ఉండదు. ఎందుకంటే అస్థి సత్యం శబ్దాలకి నాస్తి అసత్యం అనేవి వ్యతిరేకం కదూ అన్నారు పురుషోత్తం గారు. నాస్తి అసత్యం అనే శబ్దాలు మిథ్యని చెప్పకపోతే దేన్ని చెప్తాయి అని అడిగారు పట్టాభిరామయ్య గారు. అసత్తుని చెప్తాయి, ప్రకృతిని చెప్తాయి, అంతే. వస్త్వస్తి కిం శ్లోకంలోనూ మహీఘటకత్వం శ్లోకంలోనూ వినాశ స్వభావం వివరించబడింది ఇందుకోసమే. సత్యమైన వస్తువు అసత్యమైన వస్తువుని త్రోసి రాజంటుందని కానీ అసత్యమైన వస్తువు కనుక ప్రమాణాలకు దొరకదని కానీ ఉందా అక్కడ? లేదే. ఒక సమయంలో ఒక ఆకారంలో కనబడినా కాలాంతరంలో ఇంకో ఆకారంలో కనబడుతుంది కనుక నాస్తి అన్నారు ప్రకృతిని, అంతే అన్నారు పురుషోత్తం గారు. అదే కదా మిథ్య అంటే. కొండ కనిపించింది ఇవాళ, రేపటికి అది పెంకులైపోయింది కనుక కొండ మిథ్యే కదా. కొండ ఇక్కడ కనిపించింది, అక్కడ లేదు కనుక అది మిథ్యే కదా. కొండ కనిపించింది కానీ గ్లాస్ కనిపించలేదు కనుక అది మిథ్యే కదా. పెంకుల్ని చూడగానే కొండ జ్ఞానం త్రోసిరాజనబడుతుంది, ఆ పెంకుల జ్ఞానం ఇంకొక దాని చేత. ఇలా అంతా మిథ్యే. ఉండడం అనే జ్ఞానం ఒకటే సత్యం, అది దేనికైనా త్రోసిరాజంటుంది కానీ దానిని త్రోసిరాజనేది ఏదీ లేదు కనుక మిగిలినంతా అసత్యమే అన్నారు పట్టాభిరామయ్య గారు. ఏది దేన్ని త్రోసిరాజనాలి? ఈ విషయంలో కొన్ని నియమాలున్నాయి. ఒక ప్రదేశంలో ఒక కాలంలో ఒక పదార్థాన్ని చూసి అదే కాలంలో అదే ప్రదేశంలో అదే పదార్థం లేకపోతే అప్పుడు ఆ జ్ఞానాలు ఒకదాన్నొకటి త్రోసిరాజనాలి. ఇప్పుడు ఒకలా కనిపించి తర్వాత ఇంకోలా కనిపిస్తే అంత మాత్రాన మిథ్య కాదు. నాస్తి అసత్య శబ్దాలు మిథ్యని చెప్పవు. ఎత్తు కాలాంతరేణాపి నాణ్య సంజ్ఞాముపైతి వైపరిణామాది సంభూతాం తద్వస్తు నృపతచ్చ కిం. ఏది కాలాంతరంలో కూడా మార్పును క్రొత్త పేరును పొందని వస్తువు ఏది? అనాసి పరమార్థశ్చ ప్రాజ్ఞైః అప్యుపగమ్యతే తత్ నాస్తి న సందేహః నాసి ద్రవ్యోపపాదితం. నశించనిది పరమార్థమని పండితులు అంగీకరిస్తున్నారు. నశించే ద్రవ్యంలో తయారయ్యేది నాస్తి, సందేహం లేదు. ఇక్కడ కూడా మారునది అస్తి, మారేది నాస్తి అని చెప్తున్నారు అన్నారు పురుషోత్తం గారు. ఇందాకనే అన్నట్లు వివరణ బాగానే ఉంది కానీ కన్ఫర్మేషన్ ఇంకా చాలదు అన్నారు పట్టాభిరామయ్య గారు. మైత్రేయుడికి కదూ ఈ వివరాలన్నీ చెప్పబడుతున్నాయి. ఇవన్నీ విన్న తర్వాత ఆయన అంటున్నాడు, వినండి. విష్ణాధారం యథా చైతత్రైలోక్యం సమవస్థితం పరమార్థశ్చ మే ప్రోక్తో యథా జ్ఞానం ప్రధానతః. ఈ 3 లోకములు విష్ణువు ఆధారంగా ఎలా ఉన్నాయో, జ్ఞానం ప్రధానంగా ఎలా పరమార్థమో అది నాకు చెప్పబడింది అన్నాడు. అంటే అర్థం ఏంటి? జ్ఞానం స్వాభావిక స్వరూపం కనుక ప్రధానమని, అచిత్తు కర్మ నిమిత్తంగా మారుతుంది కనుక అప్రధానమని స్పష్టంగా తెలుస్తుంది.
అందుచేత మొత్తం మీద మీరు ప్రతిపాదించిన అవిద్య అనేది ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణాల్లో దేని చేత కూడా రుజువు అవ్వలేదు. అంటే ఉపపత్తి లేదు. అంటే ప్రమాణం విషయంలో అవిద్యకి అనుపపత్తే మిగిలింది అని లేచారు పురుషోత్తం గారు. ఇది ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో 30వ అధ్యాయం యొక్క చర్చ. మిగిలింది తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.